ఎప్పుడన్నా నాకు స్పెషల్‌గా తినాలనిపిస్తే ఇంకా ఇంట్లోనే మంచిగా బగారన్నం చేసుకుంటాను. ఈ బగారన్నంలోకి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై చాలా బావుంటది. అలాగే పప్పుచారు, బెండకాయ ఫ్రై ఈ 2 మంచిగుంటది. మసాలా పప్పు గూడా బావుంటదనమాట. నేను అప్పుడప్పుడు ఇంట్లో అయితే నాన్ వెజ్ తేకపోయినా గూడా ఇలా బగారన్నం అయితే చేస్తా. ఎప్పుడూ కొంచెం క్యారెట్, పొటాటో ఏసేదాన్ని. ఇప్పుడైతే అలా ఏం వేయలేదు. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిలేసుకొని దాంట్లో కొంచెం నెయ్యేసుకొని ఆ తర్వాత స్పైసెస్ అన్నీ వేసుకొని పచ్చిమిర్చి, కట్ చేసిన ఆనియను, మిల్ మేకర్ వేసుకొని అంతా కలిపి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా రుచికి సరిపడినంత సాల్టు వేసుకొని, ఆ తరువాత నేను తీసుకున్నది 7 కప్స్ బియ్యానికి 14 కప్స్ వాటర్ ఏసుకొని, అంతా కలిపేసి మూత పెట్టి మంచిగా ఎసరు మరిగిన తర్వాత బియ్యం ఏసుకొని, అన్నం అయితే వండుతున్నాను. నేను కొత్త బియ్యం తీసుకున్నాను కాబట్టి కొంచెం పలుకుగా వచ్చింది. అందుకే ఏం చేశానంటే కొంచెం చాయ్ గ్లాస్‌లో వాటర్ తీసుకొని, ఆ వాటర్ అనేది పైనుంచి వేస్తే బగారన్నం అయింది.